మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ందరినీ కూడా దేవుడు నిండార్లుగా దీవించిన గాక. ఆమేన్. రండి, మనము చిన్న వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. మనం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయ ధ్యానంలో ఉన్నాం. గత కొద్ది వారాలుగా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు? యుద్ధం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? యుద్ధము చేయాలి కదా. యుద్ధము కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. రండి, ఈ దినం కూడా మనము మరి ఒక వచనాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చదవబడినటువంటి లేఖన భాగం మన వినికిడిలో దేవుడు దీవించి విరిచి మనకి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమెన్ చెప్తారా? ఆమెన్ అంటారా? ఎస్. దేవుని వాక్యము మనల్ని జీవింపచేసేది, దేవుని వాక్యము మనల్ని బలపరిచేది. దేవుని యొక్క వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం పొందుతామనంటే శక్తిని పొందుతాం, బలము పొందుతాం. నిలబడటానికి మనకు బలము కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. గడిచిన వారాల్లో నుంచి 2-3 వారాల నుంచి మనం ఏం వింటున్నామనంటే మనము యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? అపవాదితో యుద్ధము చేయాలి. మన యుద్ధము శరీరులతో కాదు కానీ అధికారులతోనూ అపవాదితోనూ మన యుద్ధం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యుద్ధములో మన బలం ఏంటో మనం తెలుసుకొని నిలబడాలి. మనము బలవంతులమై నిలబడాలి కదా. మన శత్రువు ఎవరో తెలుసుకొని మనం యుద్ధము చేయాలి అనేటటువంటి విషయాలను మనము గడిచిన వారాలలో నేర్చుకుని ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ దినం మనము నేర్చుకునే అంశం ఏమిటి అనంటే మనం నిలబడాలి. చెప్తారా? నేను నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? మనము ఎక్కడ నిలబడటానికి ఇష్టపడతాము అనంటే మనకు అన్ని అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణంలో నిలబడటానికి ఇష్టపడతాం. మనకు అన్ని అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో నిలబడటానికి ఇష్టపడతాం. ప్రతికూలంగా ఉండే పరిస్థితిలో నిలబడటానికి ఎవరైనా ఇష్టపడతారా? ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఎవరైనా నిలబడటానికి ఇష్టపడతారా? ససేమిరా ఇష్టపడం. మనము నిలబడాలి అని అంటే మనం అక్కడ వాతావరణం మనకు అనుకూలంగా ఉండాలి, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, మనకు అన్నీ కూడా సౌలభ్యంగా ఉంటే మనము నిలబడటానికి ఇష్టపడతాం. కానీ ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడవుగా, తిరిగి జన్మించినటువంటి వాడవుగా నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఆ పరిస్థితులలో నిలబడటానికి మనం ఈ దినం ఇష్టపడాలి. ఈ దినం మన ప్రతికూల పరిస్థితులలో నిలబడటానికి ఇష్టపడితే దాని వెనకాల ఉన్నటువంటి ఆ జీవ కిరీటాన్ని, ఆ విజయాన్ని మనము పొందుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనము చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఒక స్లోగన్ ఉన్నది కదా, ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలట. సాధించటానికి ముందు ఏముంటుంది? శోధన ఉంటుంది. మనం ఏదైనా విజయం సాధించాలి అనంటే, మనం ఏదైనా పొందుకోవాలి అనంటే దానికి ముందు ఏముంటుంది చెప్పండి? ఒక పరీక్ష అనేటటువంటిది ఉంటుంది, ఒక యుద్ధం అనేటటువంటిది ఉంటుంది, ఒక గెలుపు అనేటటువంటిది ఉండాలి అనంటే ఒక పరీక్ష అనేటిది ఉండాలి, ఒక గెలుపు, ఒక విజయం అనేది ఉండాలి మన జీవితంలో అనంటే ఒక యుద్ధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. యుద్ధం లేకుండా విజయం అనేటటువంటి పదం లేదు, పరీక్ష లేకుండా గెలుపు అనేటటువంటి పదము లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక గెలుపు అనేటటువంటి పదం ఉంది అనంటే దానికి ముందు ఏదో ఒక యుద్ధం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేని కొరకు పురికొల్పుతున్నాడు అనంటే అపవాదితో యుద్ధము చేయటానికి మనల్ని
పురికొల్పుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఎలాంటి దినములలో ఎదిరించుటకు? ఆపద్దినములలో ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు. సమస్తము, 1, 2 కాదు. దేవుడు నీకు నాకు అప్పగించినటువంటి ప్రతీది కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, నేను సమస్తం, నాకు అప్పగించబడింది సమస్తము నేను నెరవేర్చి ఉన్నానని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలలో తనకు దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చి ఉన్నాడు. ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలములో దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చిన వారమై మనము నిలవబడాలి. అయితే 2 స్థలాలలో మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి ఎక్కడ అనంటే, మనము దేవుని ఎదుట నిలవబడాలి, మనుష్య కుమారుని ఎదుట మనము నిలవబడాలి. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి అని అక్కడ రాయబడి ఉన్నది. మనం ఎక్కడ నిలబడాలి? దేవుని యొక్క న్యాయపీఠము ఎదుట నిలవబడాలి. శక్తి గలవారమై నిలవబడటానికి మనము ఏం చేయాలట? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండి మన జీవితాన్ని కట్టుకుంటూ, మన ఆత్మీయ స్థితిని కట్టుకుంటూ మనము జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది. రెండవదిగా మనము ఎక్కడ నిలబడాలి అనంటే, ఈ భూమి మీద మనము ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ, మన మీద దాడి చేస్తూ, మన మీద యుద్ధాన్ని చేస్తున్నటువంటి అపవాది ఎదుట నిలవబడాలి. ఈ 2 కూడా సాధారణమైనటువంటి విషయాలు కాదు ప్రియదేవులారా, సాధారణమైనటువంటి విషయాలు కాదు. ఇది ఇద్దరి ముంగట నిలబడాలి అని అంటే మనకు కాని పని, అది మనకు కాని పని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అన్నట్లుగా మనల్ని బలపరిచే మన యేసయ్యలో మనము సమస్తము చేయగలిగి నిలబడగలుగుటకు సమర్థులం అవుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుని ఎదుట నిలవబడాలి అని అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, మనకు అప్పగింపబడిని నెరవేర్చి పరిశుద్ధులముగా నిలబడి ఆయన సన్నిధానంలో మనము నిలబడాలి. మనము అపవాది ఎదుట కూడా నిలబడాలి. అపవాది ఎదుట కూడా నిలవబడటానికి మనం ఏం చేయాలి అనంటే, సమస్తము నెరవేర్చిన వారమై ఉండాలి. ఏం నెరవేర్చాలి అనంటే, దేవుడు నీకు ఏది అప్పగించాడు, నీకు ఏది చెయ్యమని చెప్పాడు, అది నువ్వు చెయ్యాలి. ప్రతి వారం దేవుని వాక్యం వింటున్నావు, ఆ ప్రకారంగా నువ్వు చెయ్యాలి. అందుకే అక్కడ అంటాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఎస్, దేవుని వాక్యానుసారంగా మనము ఎప్పుడైతే జీవిస్తామో, దేవుని మాటలను మనం ఎప్పుడైతే వింటామో, వాటి ప్రకారంగా జీవిస్తామో, అప్పుడు మనం ఎలా ఉంటామట? అక్కడ అంటున్నాడు, బండ మీద ఇల్లు కట్టుకున్న వాని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అంటే ఆ ఇల్లు స్థిరముగా నిలబడుతుంది. ఎప్పుడైతే ప్రతి వారము, ప్రతి దినము దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే, ఆ మాటలు కనుక నువ్వు విన్ని వాటి ప్రకారంగా నువ్వు నడుచుకొని గైకొని జీవిస్తే, నీవు నీ జీవితము ఎలా ఉంటుందట? ఒక బండ మీద కట్టిన ఇల్లులాగా నిలబడగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిలబడే స్థితిలో ఉండాలి, పడిపోయిన స్థితిలో ఉండటానికి వీలు లేదు. అందుకే ఈ ఎఫెసీ పత్రిక ప్రారంభిస్తూనే పడిపోయినటువంటి మనల్ని నిలబెట్టడానికి పురికొలిపినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ క్రైస్తవుడు పడిపోయిన స్థితిలో, నిద్రిస్తున్నటువంటి స్థితిలో ఉండటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరం మనం నిలబడాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎక్కడ నిలబడాలి? అపవాది ఎదుట నిలబడాలి. అపవాది ఎదుట మనము నిలబడాల్సినటువంటి అవసరత ఉన్నది. అపవాది మామూలోడేం కాదు కదా. అపవాదికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో మనం గడిచిన వారాలలో తెలుసుకున్నాం కదా. మనము
మనము సాధారణంగా ఆలోచన చేస్తే మనం ఏం ఆలోచన చేస్తామనంటే, మనకంటే బలహీనులతో పోరాడటానికి మనం నిలబడతాం యుద్ధ రంగంలో కదా. మనకంటే బలహీనులుగా ఉన్నటువంటి వారిని వీనితో ఎంతనండి, వీని ఉత్తిగానే ఓడిస్తా నేను అని వాని ఎదుట యుద్ధం చేయటానికి నిలబడగలుగుతాం. అయితే మనకంటే బలవంతుడైన వాని ఎదుట నిలవబడటానికి మనం ఇష్టపడతామా? మనకంటే శక్తిమంతుడు, మనకంటే బలవంతుడు, మనకంటే మంచి దేహదారుఢ్యం ఉంది, మనకంటే నైపుణ్యత ఉన్నది, మనకంటే ఎంతో జ్ఞానం ఉన్నది అనుకోండి. అలాంటి వాని ఎదుట, మనకంటే హైట్, పర్సనాలిటీ, వెయిట్ ఉన్నటువంటి వాని ఎదుట నిలబడి పోట్లాడడానికి మనం సిద్ధపడతామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా అదే జరిగింది. గొలియాతు నిలబడ్డప్పుడు గొలియాతు ఎదుట నిలబడటానికి సౌలు సైనికులు, ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు కూడా నిలబడటానికి ఇష్టపడలేదు, భయపడ్డారు. అందుకే అక్కడ మనం చూస్తాం కదా, ప్రతి దినము కూడా వాడు వస్తున్నాడు గొలియాతు, రండి ఎవరైనా నాతో పోట్లాడడానికి అనంటే ఇశ్రాయేలు ప్రజలు సౌలుతో సహా అందరూ కూడా భయపడి చేస్తూ ఉన్నారు. ఎందుకు భయపడి చేస్తూ ఉన్నారు? ఇంతకుముందు యుద్ధం చేసినటువంటి అనుభవం లేదా, యుద్ధ నైపుణ్యత లేదా, యుద్ధ కవచాలు లేవా, యుద్ధ ఆయుధాలు లేవా అంటే అన్నీ ఉన్నాయి. యుద్ధ కవచాలు ఉన్నాయి, యుద్ధ నైపుణ్యత ఉన్నది, యుద్ధ ఆయుధాలు ఉన్నాయి. కానీ ఎందుకు భయపడుతున్నారు అనంటే, వీరికంటే శక్తిమంతుడు వాడు, వీరికంటే శక్తిమంతుడు, వానితో పోట్లాడి జయించే ఆ బలము, ఆ యొక్క హైటు, వెయిట్, పర్సనాలిటీ వీళ్ళ దగ్గర లేదు. అందుకే భయపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చిన్నవారి ఎదుట, మనకు పిల్లగా ఉన్న కనబడేటటువంటి వారి ఎదుట వీడిని ఎంత అండి జయిస్తా అని నిలబడగలుగుతాం. కానీ మనకంటే బలవంతుడైనటువంటి అపవాది ఎదుట నిలవబడటానికి ఇష్టపడతామా? ఇష్టపడము కదా. చాలాసార్లు భయపడిన స్థితి మన జీవితంలో ఉన్నది. మనము భయపడే వారంగా ఉన్నటువంటి వారమై ఉండొచ్చు. కానీ ఈ దినం, ఈ ఉదయకాల సమయం దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు, యెహోషువకు తోడై ఉన్నటువంటి దేవుడు, కాలేబుకు తోడై ఉన్నటువంటి దేవుడు, మోషేకు తోడై ఉన్నటువంటి దేవుడు ఈ దినం నీకు కూడా తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా నిలిచి దావీదుకు యుద్ధములో జయమిచ్చినటువంటి దేవుడు నీ యుద్ధములో కూడా, నీవు పోరాడే పరిస్థితిలో కూడా నీతో నిలబడి, నీకు తోడుగా నిలబడి నీకు కూడా విజయం ఇవ్వబోతా ఉన్నాడు. అందుకే 91వ కీర్తనలో మనము ధ్యానం చేస్తాం కదా, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. ఆయన నీకు తోడై ఉండే దేవుడు, నీ పరిస్థితిని చూసి నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నీకున్నటువంటి పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితిని బట్టి, నీకున్న పోరాటాలను బట్టి, నీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి, నీకున్నటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని బట్టి నీతో ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి వారు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ శ్రేయోభిలాషులు, నీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చిన వారు నీ పరిస్థితులను చూసి భయపడి నీ హస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉండొచ్చేమో. కానీ నా దేవుడు ఎలాంటి వాడనంటే, నీ ప్రతికూల పరిస్థితులలో నీకు తోడై ఉండే దేవుడు, నీ శ్రమలో నీకు తోడై ఉండే దేవుడు, నీ వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలో నీకు తోడై ఉండే దేవుడు. ఆయన నీకు కలుగుతున్న పరిస్థితులను బట్టి భయపడేటటువంటి వాడు కాదు. ఆయన ఎలాంటి వాడనంటే, సమస్తము నెరవేర్చినటువంటి దేవుడు, సమస్తం పైన అధికారం కలిగినటువంటి దేవుడు, గాలి తుఫానులను గద్దించినటువంటి దేవుడు. ఆయన సర్వ సృష్టికర్త అయి సర్వాధికారి అయి ఉన్నటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, మహా గొప్ప దేవుడు. ఆయన నీకు నీ ప్రతి ప్రతికూల పరిస్థితులలో, నీ శ్రమలలో, నీ ఇరుకులలో, ఇబ్బందులలో, నీ ప్రతి పరిస్థితులలో నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పరిస్థితులను చూసి, నీ పరిస్థితులలో నీకు తోడై ఉండే దేవుడు.
ఈ దినం నీకు కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు. అయ్యో, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నాకెవరు ఆదరించేటటువంటి వారు లేరు, ఈ పోరాటం నేను ఎలా చేయగలను, ఈ యుద్ధం నేను ఎలా చేయగలను, ఈ ప్రతికూల పరిస్థితులలో నేను ఎలా నిలబడగలను అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ నీకు సహాయము చేసే నా దేవుడు నీ ప్రక్కనే నిలబడే దేవుడు. ఇంకా చెప్పాలి అనంటే నీకు ముందుగా నిలబడేటటువంటి దేవుడు. ఇంకా బలమైనటువంటి మాట చెప్పాలి అనంటే నిన్ను సైలెంట్గా నిలబెట్టి నీ పక్షమున నీ పరిస్థితులు అన్నిట్లలో యుద్ధము చేసే దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు 91వ కీర్తనలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. తోడై ఉండటమే కాదు, నీకు ముందుగా నిలబడి నీ యుద్ధములు చేసి నీకు విజయం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దావీదు నిలబడ్డాడు. ఇశ్రాయేలీలు, ఆ సౌలు రాజు అందరూ కూడా భయపడి వెనుకడుగు వేస్తూ ఉంటే చిన్నవాడు, బాలుడు, ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన దేహాన్ని, ఆయన కండలను, ఆయనకున్న యుద్ధ కవచనాలను, ఆయన నైపుణ్యతను చూసి పారిపోవటం లేదు, కానీ నిలబడుతున్నాడు. ఈ దినం నిలబడే అనుభవంలో నీవు నేను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నిలబడితే గొప్ప కార్యాలు చూడబోతున్నావు. నీవు నిలబడితే దేవుడు నీ పక్షమున యుద్ధములు చేయబోతున్నాడు. దావీదు నిలబడ్డప్పుడు దావీదు పక్షము నుండి ఏ విధంగా గొల్యాతును హతమార్చి దావీదుకు విజయం ఇచ్చాడో, ఈ దినం నీకు నాకు మనందరికీ దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? మనము నిలబడినప్పుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోమని అంటున్నాడు. దేవుని ఎదుట నిలబడటానికి నీకు ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత అవసరం. అదేవిధంగా అపవాది ఎదుట నిలబడటానికి నీకేమవసరం? సర్వాంగ కవచం అవసరం. నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అన్నాడు కదా, మిమ్ములను అనాథలనుగా విడువనని అన్నాడు. ఆయన శ్రమలో తోడై ఉండే దేవుడు, అనాథలుగా విడువనటువంటి దేవుడు. మనము నిలబడితే మనకేం చేస్తాడట? సర్వాంగ కవచాన్ని ఇచ్చి మనకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకు ఈ సర్వాంగ కవచం అనంటే, ఏ దుష్టుని అగ్ని బాణములు నీకు తగలకుండా. ఆయన అన్నాడు, జలములలో పడి నీవు వెళ్ళినప్పుడు, దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అగ్ని నీ మీద పని చేయదు, అగాధము నీ మీద పని చేయదు. షడ్రకు, మేషకు అగ్ని గుండంలోనికి వెళ్ళినప్పుడు అగ్ని వాసన తగలకుండా వారిని కాపాడినటువంటి దేవుడు. అగ్ని వంటి పరిస్థితులలో నీవు వెళ్తూ ఉన్నప్పుడు, జలము లాంటి పరిస్థితులలో నీవు నడిచి వెళుతూ ఉన్నప్పుడు, జలములు నీ మీద పొరలి పారకుండా, అగ్ని వాసన నీకు తగలకుండా దేవుడు నీకు మరొక దూతగా తోడయుండి నడిపించి, కనీసం అగ్ని వాసన కూడా నీకు తగలకుండా కాపాడే దేవుడు. ఆయన సమర్థుడై, సజీవుడై నీ ఎదుట నిలబడి ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు నిలవబడుటకు మీకేమవసరం? సర్వాంగ కవచం అవసరం. అందుకే దాన్ని మీరు ఏం చేయాలి? ధరించుకోవాలి అని అంటున్నాడు. ఈ సర్వాంగ కవచం ఏంటి అనేటటువంటి విషయాలు రానున్న వారాలలో మనము ధ్యానం చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? నిలబడినటువంటి వారంగా ఉండాలి. పడిపోయిన వారంగా ఉండొద్దు, భయపడినటువంటి వారంగా ఉండొద్దు. ఇశ్రాయేలీలు, సౌలు రాజు భయపడినట్లుగా మనం భయపడడానికి వీల్లేదు. దావీదు నిలబడినట్లుగా మనము నిలబడగలిగితే మనము గొప్ప కార్యాలు చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో మనము ఆ యొక్క 8వ అధ్యాయంలో ఆ యొక్క మనము వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అనంటే, విత్తనాలు విత్తినప్పుడు కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. అయితే అవి నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఎక్కడ పడినటువంటివి? ముళ్ళ పొదల్లో పడినటువంటివి ఎదిగినాయి, కొంతకాలం ఎదిగినాయి. మంచి పరిస్థితులు ఉన్నప్పుడు ఎదుగుతాం,
కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అణిచివేయబడినటువంటి పరిస్థితి. అదేవిధంగా త్రోవ ప్రక్క పడినవి దుష్టుడు ఎత్తుకొని పోయాడట. రాతి నేలలో పడినవి ఎలా ఉన్నాయి అని అంటే మొలిచినాయట. అవి మొలిచినాయట. ఇక్కడ చూడండి, రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యము సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదు. నిలబడే స్థితి లేనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే వేరు లేదు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీరు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడటానికి సర్వాంగ కవచం ధరించుకోవాలి. మనము నిలబడినటువంటి స్థితిలో ఉండాలి, మనము ఫలించిన స్థితిలో ఉండాలి, మనము విజయం పొందినటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ శోధన కాలమైనా, ఏ ప్రతికూల పరిస్థితులైనా మనము నిలబడినటువంటి వారముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తము నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అందుకే అపవాది ఆయనను శోధించినప్పుడు వాక్యము చేత ఎదిరించాడు. ఎప్పుడైతే వాక్యము చేత యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఎదిరించాడో అప్పుడు వాడు పారిపోయి దేవుని దూతలు వచ్చి పరిచర్య చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ దేవుడు మనల్ని కూడా అంటున్నాడు, సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఎందుకు? మనం అపవాది ఎదుట నిలబడబోతున్నాం. నిలబడటానికి ధైర్యం తెచ్చుకో. ఎందుకు అనంటే దేవుడు అనాథగా నిన్ను విడువడు, నీ పరిస్థితులలో నిన్ను విడువడు. దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. కాబట్టి ఈ దినం మనం నిలబడగలిగిన సామర్థ్యం కలిగిన వారముగా నిలబడాలి. దేవుడు అంటున్నాడు, నిలబడు. నువ్వు నిలబడితే దేవుని కార్యాలు చూస్తావు. అందుకే మనము పాత నిబంధనల గ్రంథంలో కొన్ని ఆ యుద్ధాలు చూసినట్లయితే చాలా విచిత్రంగా కనబడతాయి మనకు. మీరే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నిలబడాలంతే, మీకు విజయం వస్తుందని అన్నాడు. అరే, నిలబడితే ఎట్లా వస్తుందయ్యా? శత్రు సమూహము చూడు, వాని యొక్క ఆయుధాలు చూడు, వాని సైన్యము చూడు. నోరు మూసుకొని నిలబడమని అన్నాడు దేవుడు. నోరు మూసుకొని మీరు నిలబడాలి, అంతే. నిలబడండి, అంతే. దేవుడు తన కార్యం చేస్తాడు. మీరు చూడండి, పాత నిబంధనల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన యుద్ధాలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. వారి సొంత శక్తి చేత కావచ్చు, వారి సొంత బలము చేత కావచ్చు, ఎక్కడ విజయాన్ని పొందలేదు. కానీ దేవుని బలము చేత దేవుడు కార్యాలు చేస్తే గొప్ప విజయాలు పొందుకున్నారు. మీరు నిలబడండి, నేను మీ పక్షమున యుద్ధం చేస్తానని అన్నాడు. మీరు నిలబడండి, మీ పక్షమున యుద్ధము చేసి అపవాదిని పారిపోయేటట్లుగా చేస్తానని అన్నాడు. శత్రువులు పారిపోయేటట్లుగా చేస్తానని అన్నాడు. అలాంటి కార్యాలు చేశాడు వారి జీవితంలో. ఈ దినం మనము కూడా నిలబడగలిగితే మన పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అపవాది మనకు వ్యతిరేకంగా నిలబడి ఉండొచ్చు, అపవాది మనకంటే బలవంతుడుగా కనబడి ఉండొచ్చు, కానీ మనం భయపడడానికి వీల్లేదు, మనం దిగులు పడడానికి వీల్లేదు. దావీదు అంటాడు కదా, ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తము లేదని అంటాడు. ఎస్, నిన్ను బెదిరిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి, నీ ముందు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను బట్టి నీ మనసు కృంగ నిమిత్తము లేదు. నీ శత్రువు బలాన్ని చూసి నువ్వు భయపడటానికి వీల్లేదు, నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? నీ శత్రువుకు మించినటువంటి దేవుడు, నీ పరిస్థితులకు మించినటువంటి దేవుడు ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ యుద్ధములు ఆయన చేయబోతున్నాడు, నీ పక్షమున ఆయన యుద్ధం చేయబోతున్నాడు. దావీదు గద ఇచ్చినట్లు విజయం నీకు కూడా ఇవ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ఏందనంటే మన పరిస్థితులలో నిలబడటం, మన ప్రతికూల పరిస్థితులలో నిలబడటం. ఎస్, నిలబడతావా ఈ దినం? ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే దేవుడు అంటున్నాడు నిలబడు అని అంటున్నాడు. శత్రువు ఎదుట నిలబడు అని అంటున్నాడు. శత్రువు ఎలాంటి పరిస్థితులైనా నీ ఎదుటికి తీసుకొని రావచ్చు, నువ్వు నిలబడు అని అంటున్నాడు. నువ్వు నిలబడితే దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తావు. ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సినటువంటి పనే లేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటిది? సర్వాంగ కవచాన్ని ధరించుకొని నిలబడాలి. ఈ సర్వాంగ కవచం మనం రానున్న దినాలలో నేర్చుకుంటాం. ఆ సర్వాంగ కవచం లేకపోతే మనము నిలబడలేం. కాబట్టి సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము నిలబడాలి. నిలబడితే దేవుని కార్యాలు చూస్తావు. నీ పక్షమున నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మనము సమస్త బలము కలిగినటువంటి వారమై నిలబడదాం. దేవుని యొక్క గొప్ప కార్యాలు చూద్దాం. ఒక నిలబడలేనటువంటి భయాందోళనలు ఏవి మన జీవితంలో కృంగదీస్తున్నాయో ఈ దినం వాటిని విడిచిపెడదాం. దాని నుంచి విడుదల పొందడానికి దేవుని సహాయం అడుగుదాం. మనకు భయం కలుగుతుంది కావచ్చు, చాలాసార్లు భక్తులు చాలామంది భయపడినటువంటి స్థితిలో ఉండొచ్చు, కానీ బలవంతులుగా మార్చింది ఏంటిది అని అంటే దేవుని యొక్క శక్తి. పేతురు బలహీనుడులే, తోమా అపనమ్మకస్తుడే, చాలామంది శిష్యులందరూ కూడా పిరికివారే, బలహీనులే, తిరిగి వెనుక తట్టు వెళ్ళిపోయినటువంటి వారే. కానీ పెంతెకోస్తు దినమున వారిని బలపరిచిన తర్వాత పేతురుకున్నటువంటి బలమేంటో తెలుసా? ఒకప్పుడు దేవుడు యేసయ్య ఎవరో తెలియదు అని అబద్ధమాడినటువంటి పేతురును కొరడాలతో కొట్టి మీరు ఈ నామం పేరిట ప్రకటించొద్దు అని అంటే, ప్రకటించకుండా మేము ఉండలేమని ధైర్యముగా రాజుల ఎదుట, అధికారుల ఎదుట చెప్పినటువంటి గొప్ప విజయ వీరుడు, విశ్వాస వీరుడు పేతురుడు. ఎలా మార్చబడ్డాడు? దేవుని యొక్క శక్తి చేత. కాబట్టి దేవుని శక్తి మీద ఆధారపడదాం. గడిచిన వారంలో నేను మీకు చెప్పాను, దేవుని శక్తి మీద ఆధారపడితే, వాక్యం మీద ఆధారపడితే, ప్రార్థనలో మనం బలపరచబడితే మనము బలం పొందుకుంటాం, శక్తి పొందుకుంటాం, ధైర్యం పొందుకుంటాం. కాబట్టి మనకు ధైర్యం ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడదాం, నిలబడదాం. ఏ పరిస్థితి అయినా సరే నిలబడదాం. సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడాలి అని అంటున్నాడు. నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోమని అంటున్నాడు. ఈ దినం మనం నిలబడటానికి మనల్ని మనం దేవుని సన్నిధానంలో అప్పగించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.